హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. నేను మీ సంతీష్. మరి ఈరోజు ఎలక్షన్ 2024 పోల్ అనాలిసిస్లో ఈరోజు హిందూపూర్ నియోజకవర్గంలో మరి ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది, మరి ఈసారి బాలకృష్ణ గారు గట్టెక్కేనా అనే దాని గురించి అనాలిసిస్ మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మరి 2014 నుంచి 2024 వరకు ఎవరి బలాలు ఎలా ఉన్నాయి, మరి ఈ 2024లో ఎవరు గెలిచే అవకాశం ఉందో తెలుసుకుందాం. మరి ముందుగా 2014 కనుక తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అప్పుడే తెలంగాణ ఆంధ్ర విడిపోయాయి. డీమర్జ్ అయింది. ఆ టైంలో అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి నందమూరి బాలకృష్ణ గారు పోటీ చేశారు. ఆ టైంలో అక్కడ వచ్చేసి 2,10,000 ఓటర్స్ దాకా, అంటే ఇంచుమించు మరి ఎగ్జాక్ట్గా కాదు. అప్పుడు 1,59,500 ఓట్లు పోలయ్యాయి. అందులో 51.12 అంటే 51% ఓటు షేర్తో బాలకృష్ణ గారు అంటే తెలుగుదేశం పార్టీ 2014లో విన్ అయింది. మేజర్గా వైఎస్ఆర్సీపీ నుంచి నవీన్ నిలబడ్డారు. అప్పుడు 65,000 ఓట్లు వచ్చాయి. 40.97 అంటే 41%. మొత్తానికి గాను 16,000 మెజారిటీతో టీడీపీ అంటే నందమూరి బాలకృష్ణ గారు విన్ అయ్యారు. అదే 2019 కనుక తీసుకున్నట్లయితే మనము సేమ్ టీడీపీ నందమూరి బాలకృష్ణ గారికి 90,000 ఓట్లు, 51.47 అంటే ఈసారి ఓట్ పర్సంటేజ్ 0.30% పెరిగింది. అంటే 90,000 ఓట్లు, మెజారిటీ 18,000. అంటే అప్పుడు 16,000 వచ్చింది, ఇప్పుడు 18, అంటే 2,000 ఓట్లు అనేది ఎక్కువ రావడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి షేక్ మొహమ్మద్ ఇక్బాల్ నిలబడ్డారు. 72,000 ఓట్లు. అంటే ఇతని కూడా అంటే వైఎస్ఆర్సీపీకి అప్పటికంటే ఇప్పుడు కూడా ఓట్ షేర్ అనేది పెరిగింది. అప్పుడు 40.97 అంటే 41 ఉంటే ఇప్పుడు 41.91 అంటే 42%. అంటే 1 పాయింట్ ఓట్ షేరింగ్ కూడా పెరిగింది. అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఇద్దరికి ఓటింగ్ పర్సంటేజ్. అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 2019కి 2024కి కనుక తీసుకున్నట్లయితే ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే కనుక ఏదో ఒక పార్టీకి న్యాయం జరుగుతుంది, లేదంటే అపోజిషన్ పార్టీకి న్యాయం జరుగుతుంది అని ఎవరైనా అనుకుంటారనే ఉద్దేశంతో ఈ మాట చెప్పాల్సి వచ్చింది మేజర్గా. 2019లో కూడా నందమూరి బాలకృష్ణ గారే, అంటే మేజర్గా నందమూరి బాలకృష్ణనే ఎందుకు ఎంచుకుంటున్నారు? అక్కడ బలమైన మిగతా అంటే అపోజిషన్ బలమైన లీడర్ లేకపోవడమా, లేదంటే అక్కడ నందమూరి బాలకృష్ణ అంటే ప్రజలకు అంత నమ్మకమా అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. మరి 2024లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. మరి ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం వల్ల మరి అధికార పార్టీకి కలిసి వచ్చేనా, లేకపోతే అపోజిషన్ పార్టీకి? అంటే ప్రజెంట్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆల్రెడీ కొన్ని మంచి పనులు చేయడం కానీ, దాంతోపాటు అక్కడ శాశ్వత పరిష్కారంగా రైతులకు కూడా మేలు చేసిందనేది అంటే అదొక విషయము ప్రజలు గమనించి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఈసారి ఎలక్షన్లో ఏమైతే పోలైన ఓట్లు ఉన్నాయో దాదాపుగా ఈసారి కూడా 2019లో జనసేన పార్టీకి 9,000 ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో, జనసేన పార్టీకి 7,000 మెజారిటీ ఏదైతే ఓటు వచ్చిందో, మరి ఆ ఓటు బ్యాంకు, ఆ ఓటు షేర్ కాస్త ఈసారి టీడీపీలో పడే అవకాశం ఉంది టీడీపీకి. అంటే ఈసారి ఖచ్చితంగా మరి 1,00,000 ఓట్లతో, అంటే 1,00,000 ఓటు అనొచ్చు, లేదంటే 20,000 నుంచి 30,000, ఈసారి 25,000 నుంచి 30,000 ఓట్ల మెజారిటీతో బాలయ్య బాబు గెలుస్తుండొచ్చు అనే ఒక అంచనా అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. ఎందు గురించి అంటే ఒకటి 2019లో ఎంత జగన్కి అభిమానం ఉన్నా, జగన్కి ఎంత ప్రేమ ఉన్నా, జగన్ ఏదైతే నినాదంతో ముందుకు వచ్చాడో ఒక్క ఛాన్స్ అని, ఆ టైంలో కూడా అక్కడ జగన్ వైఎస్ఆర్సీపీ గెలవలేదు. మరి కానీ ఈ టైంలో కొద్దిగా వ్యతిరేకత అనేది ఉంది. కొన్ని మంచి పనులు చేశారు, కానీ మంచి పనులు చేసింది అనేది ఎంత పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ కూడా జగన్కు తెచ్చుకున్నారు ఈసారి. మరి ఈసారి ఈ హిందూపూర్ నియోజకవర్గంలో మరి థర్డ్ టైం అంటే హ్యాట్రిక్ ఖచ్చితంగా కొట్టబోతుంది అనేది విషయాన్ని మనం ఇక్కడ ఈ అంచనా ప్రకారమే తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ జూన్ 4వ తేదీన చూడొచ్చు. మేజర్గా గెలిచేది మాత్రము తెలుగుదేశం పార్టీ హిందూపూర్ నుంచి అనేది తెలుస్తుంది. ఇదండి
ఇవాల్టి ఈరోజటి అనాలిసిస్. మరొక ఇంట్రెస్టింగ్ కాన్స్టిట్యూషన్ మీ ముందుకు తీసుకొస్తాను. చూస్తూనే ఉండండి ఫస్ట్ న్యూస్. థ్యాంక్ యూ. జై హింద్.